అందరికీ నమస్కారం. 2026 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా గోచార ఫలితాలు కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మీకు ఏప్రిల్ వరకు సామాన్య ఫలితాలుగా ఉంటూ ఏప్రిల్ నుంచి మీకు దూకుడు వ్యవహారం ఉంటుంది. అద్భుతమైనటువంటి వ్యవహారం. అంటే మీరు ఆడింది ఆట పాడింది పాటనే. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ఈ ఏప్రిల్ తర్వాత అంటే ఆల్మోస్ట్ మే నుంచి మీకు చాలా మంచి శుభయోగాలు, ధనయోగాలు, ఐశ్వర్యము, ఆనందము, మంచి మాట తీరు, రుణ విమోచనం, రోగనాశనం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం. నాకు తెలిసినంత వరకు ఈ రాశి వారు ఒక గృహం కానీ 2 గృహాలు కానీ కొనుగోలు చేయవచ్చు, లేదా పొలము కొనుగోలు చేయొచ్చు, స్థలం కొనుగోలు చేయొచ్చు. అంటే స్థిరాస్తుల్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ఇక్కడ మైనస్ కూడా ఏంటంటే, మైనస్ ఎందుకన్నా అంటే ఆస్తి పంపకాలు జరిగే అవకాశం. అయ్యో అది మంచిదే కదండి అంటే ఉమ్మడి ఆస్తిని చీల్చడం, తల్లిదండ్రుల పేరు మీద ఆస్తిని చీల్చుకొని తలా సగం ముక్క పంచుకొని ఆ సగం ముక్క ఒకటి సంవత్సరానికి, మరొకడు ఇంకో సంవత్సరానికి, ఆ తర్వాత ఇంకో సంవత్సరానికి 4 భాగాలుగా అమ్ముకొని పోయిన తర్వాత ఆ భూమి ఏదైతే ఉందో ఆ ప్రాణం అనేది ఇంకోటి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే తాత ముత్తాత ఆస్తుల్ని మనం పంచుకునేటువంటి విధానం అలా ఉంటుంది. సరే, ఏదేమైనా ఆస్తి పంపకాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అదొక మైనస్ నా ఉద్దేశంలో. అలాగే మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో, స్వదేశంలో స్థిరాస్తుల్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. వృత్తి ఉద్యోగాల లాభాలు, బ్యాక్లాగ్ పరీక్షలను పూర్తి చేసుకోవడం, ప్రభుత్వ ప్రేక్షకులతో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, సానుకూల శుభయోగాలు ఉన్నాయి. సానుకూలవంతంగా ఉంటుంది. మంచి మాట తీరు, వ్యవహార శైలి, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశము. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అష్టైశ్వర్య, ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉంది. అలాగే ముఖ్యంగా వివాహాద నిశ్చయితాములు చాలా బలంగా ఉన్నాయి. రెండవది, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. భగవద్గీత పారాయణం చేస్తారు, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. ఆ పారాయణాల వల్ల మీకు కార్యసిద్ధి, అనుకూలవంతమైనటువంటి వ్యవహారాలు, ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, శత్రునాశన, మిత్రలాభాన్ని తప్పకుండా పొందుకోగలిగే శుభగడియలుగా చెప్పవచ్చు. విదేశాల్లో కూడా మంచి స్థిర నివాసం ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డ్, PR కూడా పొందుకోగలిగే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల్లో ప్రశాంతత, ఆరోగ్య లాభం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి కూడా ఆస్తులు కలిసి రావడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తలు వినడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఏదేమైనా కాస్త ఏప్రిల్ వరకు జాగ్రత్తగా ఉంటే ఏప్రిల్ తర్వాత నుంచి మీరు మంచి, అలాగే సెప్టెంబర్లో కాకుండా మీకు అక్టోబర్లో కూడా ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవడం, అలాగే మీకు సెప్టెంబర్, అక్టోబర్లో షేర్ మార్కెట్లో కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉంటే వెనక ముందు ఆలోచించి పెట్టుబడి పెట్టండి. జాగ్రత్తగా ఉంటే తప్పకుండా మీకు ఈ సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా లాభదాయకమైన స్థితిగా చెప్పబడుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు సుఖప్రద, ఆనందయోగ, ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.